ఎలక్షన్స్ నుంచి రిజల్ట్స్ కి ఇంత గ్యాప్ అనేది ఎంత కరెక్ట్ ఎంత రాంగ్? ఆ రోజు గొడవలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. జూన్ 4వ తేదీ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచేదానికి అవకాశాలు కనిపిస్తుంది. లోకేష్ బాబు గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవడం కష్టంగా ఉంది, చాలా ఎడ్జ్ టు ఎడ్జ్ ఉంది అని. వైసీపీ పార్టీ పద్మశాలి ఓటర్లకి ఏం చేసింది అనేది ఇప్పుడు అక్కడ ఒక ప్రధానమైన హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం. మేము ఎలక్షన్స్ నుంచి రిజల్ట్స్ కి ఇంత గ్యాప్ అనేది ఎంత కరెక్ట్ ఎంత రాంగ్, అసలు ఏంటి కరెక్టేనా ఈ గ్యాప్? దీనిలో కూడా బీజేపీ ప్రభుత్వం వ్యూహం అండి ఇది. ఎందుకంటే అసలు ఇన్ని విడతలుగా ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేదు, మహా అయితే 3 విడతలుగా చేయొచ్చు. ఈ సరదా అంతా బీజేపీ వాళ్ళు వచ్చాకే ఇది మొదలెట్టింది, ఇలాంటి సర్కస్. అంతకుముందు ఇన్ని విడతలు ఉండేది కాదు. అయితే వీళ్ళు ఇలా చేయడం వెనకమాల కారణం ఏంటి అంటే, వీళ్ళు విభజించుకున్నారు. నార్త్ ఈస్ట్ అని, నార్త్ వెస్ట్ అని, ఈస్ట్ సౌత్ అని, ఓన్లీ సౌత్ అని, ఇలా రకరకాలుగా వాళ్ళు చాలా వ్యూహాలు పన్నారు బీజేపీ వాళ్ళు. మనకి ఏ పాకెట్లో అయితే సీట్లు ఎక్కువ వస్తాయి, మనం ఎవరితో గెలిస్తే మనకు సీట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఓ పక్కన చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉన్నారు, కూటమిలో ఉన్నారు, మరో పక్కన జగన్మోహన్ రెడ్డికి సహాయం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని సీట్లు గెలవాలి, చంద్రబాబు నాయుడు కొన్ని సీట్లు గెలవాలి, మేము కొన్ని సీట్లు గెలవాలి. 6 సీట్లు లాక్కున్నాం కదా, అది పంచుకోవడం కదా, లాక్కోవడం అంటారు దాన్ని. 6 సీట్లు తీసుకోవడం ఖచ్చితంగా. ఇప్పుడు 6 సీట్లు అంటే 6 ఏళ్ళు 42, దాదాపు 36 నుంచి 42 అసెంబ్లీ స్థానాల కింద లెక్క. అంత బలం ఉందా బీజేపీకి? లేదు. ఎలా తీసుకోగలిగింది? ఓ పిచ్చి బియ్యం పెట్టింది. ఏమని? ఎన్నికలు సజావుగా జరగాలి అంటే నువ్వు మాతో పొత్తులో ఉండాల్సిందే అని బలవంతం పొత్తులోకి తీసుకొచ్చుకొని, ఓ పక్కన ఇక్కడ పొత్తు, ఇక్కడ పెళ్ళయింది, ఇక్కడ సంసారం, ఇక్కడ పెళ్ళయింది, జగన్మోహన్ రెడ్డితో సంసారం. జగన్మోహన్ రెడ్డికి కావాల్సినవన్నీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అదే సిఎస్ని చేయాలి కాబట్టి. సిఎస్ని మార్చమంటే మార్చలేదు, డీజీపీని ఆఖరి నిమిషంలో మార్చారు, ఎస్పీలను మార్చండి, డిఎస్పీలను మార్చండి అంటే మార్చలేదు. ఇవన్నీ చేసుకుంటా వచ్చి అతనికి ఇవ్వవలసిన సహకారాన్ని అంతా అందించేసేసారు. మీరు సహాయ సహకారాలు ఇచ్చారు అంటే అతను గెలవాలి వీళ్ళ ఉద్దేశంలో. ఇలా ఆంధ్రప్రదేశ్కే మళ్ళీ పైగా ఒక విడతలో అయిపోయింది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఒక విడతలో అయిపోయింది. తెలంగాణలో ఏంటి, చంద్రశేఖరరావు తోటి కేసీఆర్ తోటి బలహీనమైన అభ్యర్థులను పెట్టించారు, వాళ్ళకి బాగా పట్టున్న చోట పెట్టించి వాళ్ళు ఏమైనా సరే గెలవాలి అని చెప్పి తెలంగాణలో ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళారు. మరి ఇక్కడ ఒక విడతే, పక్కన కర్ణాటకలో విడతల వారీగా, తమిళనాడులో విడతల వారీగా, ఇంకా బెంగాల్ అయితే మీరు చెప్పొద్దు, 7 విడతలుంటే 7 విడతల్లో పోలింగ్ జరిగింది. అసలు ఏ ఊర్లో పోలింగ్ జరుగుతుందో తెలియట్లేదు, ఏ నియోజకవర్గంలో జరుగుతుందో తెలియట్లేదు, ఏ నియోజకవర్గంలో జరగట్లేదో తెలియట్లేదు. ప్రజలకే కన్ఫ్యూజన్. ఎందుకు చేశారు ఇట్లా అంటే, ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకోవటానికి, ఎక్కువ పట్టు సంపాదించుకోవటానికి, బెంగాల్లో వాళ్ళకి ఎక్కువ సీట్లు రావాలి, రావుగానే రావాలనుకుంటున్నారు. అందుకోసం ఇలాంటి పన్నాగాలు పన్నారు. అసలు కొన్ని రాష్ట్రాల్లో అయితే పోటీ చేయలేదు బీజేపీ. దానిలో భాగంగానే ఇట్లా అటు ఇటు డాన్స్ వేసుకుంటా ఉన్నారు. ఆంధ్రాలో ఏంటి పరిస్థితి? జూన్ 4వ తేదీ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు కావచ్చు, మనం కావచ్చు, తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు కావచ్చు. ఏం జరుగుతుంది? ఇంకెంతండి, ఇంకా ఈ ఒక 4 రోజులు, అవి ఒక 4 రోజులు, ఇంకొక వారం రోజులు. ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వే. ప్రతి ఒక్కరు ఒకసారి టీడీపీ పొత్తు అంటారు, ఒకసారి వైఎస్ఆర్సీపీ అంటారు, కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు. ఈ మధ్య అంటే నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అవకతవకలు జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా రిజల్ట్స్ లో? ఎన్నికల రోజు ఓటేయడం ఎంత ఇంపార్టెంటో, ఈ పెట్టెలన్నీ భద్రపరిచి లెక్కించే రోజును కూడా అంతే శాంతి భద్రతల మధ్య ఓట్లు లెక్కించడం కూడా చాలా ఇంపార్టెంట్. అదే పెద్ద టాస్క్. దానికోసమనే ఆ రోజు గొడవలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు కార్యకర్తల్ని. మనమే గెలవబోతున్నాము,
మనమే ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నాము. వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. పైగా 9:38 చేస్తున్నాము. ఫలానా ప్లేస్ లో చేస్తున్నాము. ఇది ఇంతా తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి, పైగా పక్క రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు అందరూ పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే ఫ్లైట్ టికెట్లు అన్ని రేట్లు మారిపోయినాయి, హోటల్ రూమ్లన్నీ బుక్ అయిపోయినాయి అని అబద్ధాలు చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే కార్యకర్తల్లో అదే వేడి ఉంచాలి, అదే ఉత్సాహాన్ని నింపాలి. వాళ్ళు నిరుత్సాహపడ్డారనుకోండి, రేపు ఓట్ల లెక్కింపు రోజు ఎంతమంది ఉంటారు? కానీ సమాజంలో వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కూటమి గెలవబోతుంది అని. అవును. కానీ వేణుస్వామి లాంటి జ్యోతిష్కుడి చేత జగన్ గెలుస్తాడని చెప్పించడం, అలాగే కొన్ని సర్వే సంస్థల చేత అది కూడా చెప్పించడమే అవుతుందా? ఖచ్చితంగా వేణుస్వామి గారు ఖచ్చితంగా పోయినసారి అంతే ఇక్కడ చెప్పించుకున్నారు. అంతకుముందేవో ఇప్పుడు హీరోయిన్లకి విడాకులు అయ్యే విషయం నువ్వు చెప్పక్కర్లా, వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పిందల్లా జరుగుద్ది అని చెప్పి నిన్న క్రికెట్ మ్యాచ్ గెలుస్తుందని చెప్పాడు, అది కాస్త ఓడిపోయింది. ఇలా ఉంటది మరి వేణుస్వామి అంటే. వేణుస్వామి కూడా అసలు ఎందుకు కేసీఆర్ గెలుస్తాడు అన్నాడు, టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అసలు కేటీఆర్ ఎకాయకిన ముఖ్యమంత్రి అయిపోతాడు ఈసారి అని చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే ఆయన మార్కెట్ చేసుకుంటానికి, ఆయన ద్వారా చెప్పిస్తే జనాలకు కూడా ఓహో ఇతనికి చాలా వ్యవహారం ఉంది అని అనుకుంటారు అని చెప్పి అతనితో చెప్పించుకోవటం కూడా పార్టీల యొక్క వ్యూహమే. అలాగే ఈ సర్వే సంస్థలను కూడా చెప్పించుకుంటున్నారు. ఎందుకంటే కనీసం 4వ తారీఖు వరకు కార్యకర్తల్ని నిలబెట్టుకోవాలి. సో ఏ పార్టీ గెలవాలనేది ఎంత ఇంపార్టెంట్ గా, ఎంత ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారో. పార్టీ గెలిచినా గెలవకపోయినా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంగళగిరి నుంచి లోకేష్ బాబు గారు కావచ్చు, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళు ముగ్గురు గెలవాలి గెలవకూడదు అని అంతే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు జనాలు. ఏంటి వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? జ్యోతిషం చెప్పమనట్లేదు, మనకున్న సర్వే ప్రకారం ఏమంటున్నారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి రీజను అంటే ఇప్పటికి పోయినసారి ఓడిపోయాడు, అంతకు ముందు సారేమో అసలు పోటీ చేయలేదు. పోయినసారి ఎందుకు ఓడిపోయాడు అంటే తెలుగుదేశము, వైఎస్ఆర్ పార్టీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఓట్లు గెలుచుకున్నారు. అప్పటికే ఈ రెండు బలమైన పక్షాలు, ఎవరు? తెలుగుదేశము, ఇటు వైసీపీ. మరి దానిలో ఆ ఇద్దరి దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకోవటంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యాడు. కానీ ఈసారి ఆయన చాలా తెలివిగా నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అంటూ తెలుగుదేశంతోనే అంటిపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం ఓట్లు ఎంత అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్కి పడతాయి, డెఫినెట్లీ పడతాయి. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా వీళ్ళకే పడతాయి. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గెలవకుండా ఎలా ఉంటాడు? వైసీపీ పార్టీ ఎలా గెలుస్తుంది? ఇప్పుడు పోయినసారి ఎవరికి వాళ్ళు ఇద్దరు చెరొక ముక్క చేసుకున్నారు, ఓటర్లని ముగ్గురు 3 ముక్కలు చేసుకున్నారు. సో ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తాడు. ఇప్పుడు లోకేష్ కూడా ఒకప్పుడు వీళ్ళు ప్రచారం చేసినంత పప్పు కాదు, బాగానే రాటు తేలాడు, పరిణితి చెందాడు, ఆ విషయం అందరికీ తెలుసు, అందరికి అర్థమైంది. ఎవ్వరు ఇప్పుడు లోకేష్ గురించి మాట్లాడట్లా. వాళ్ళ నాన్న ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చెయ్యలేదో, ఎక్కడైతే వాళ్ళ నాన్న పక్కన పెట్టేశాడో ఆ కార్నర్స్ లోకి వెళ్ళి వర్క్ చేశాడు లోకేష్. ఆ కార్నర్స్ లో పనిచేశాడు. పైగా అక్కడ బీసీ మహిళ పోటీ చేశారు, లావణ్య, పద్మశాలి ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు. కానీ పద్మశాలి ఓటర్లు వైసీపీ పార్టీ పద్మశాలి ఓటర్లకి ఏం చేసింది అనేది ఇప్పుడు అక్కడ ఒక ప్రధానమైన అంశం చర్చించుకుంటున్నారు. మరి దీనిలో భాగంగా ఏమీ చేయలేదు అనేది అయితే అర్థమైంది. అందుకని చెప్పి పద్మశాలి వెళ్ళి పరిగెట్టుకుంటా వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్ నిలబడింది కాబట్టి పార్టీ కోసమో క్యాండిడేట్ కోసం అంటే కుల ప్రాతిపదికన ఓట్లేస్తారు అనుకోవటానికి వీల్లేదు. అక్కడ కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో లోకేష్ కూడా బాగా పనిచేశాడు, లోకేష్ బాగా మాట్లాడడం మొదలెట్టాడు. ఇవన్నీ చూసి లోకేషే గెలుస్తాడు లోకేష్ బాబు గెలుస్తారు. ఇంకొక ఏంటంటే టాపిక్ అందరు మాట్లాడుతున్నారు, లోకేష్ బాబు గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవడం కష్టంగా ఉంది, చాలా ఎడ్జ్ టు ఎడ్జ్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే 92% పోలింగ్ అయింది అక్కడ. 92% పోలింగ్ అయింది. అంటే అంత పోలింగ్ అయింది అంటే నిజంగా మాట్లాడుకుంటే మామూలు ఈ ఎన్నికలు, ఓటింగ్ సరళి వీటన్నిటినీ చూసిన వాళ్ళు చెప్పేది ఏంటి అంటే
ఓటింగ్ ఎక్కువైంది అంటే గనక ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని అర్థం. క్లియర్ కట్ అది. క్లియర్ కట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనేది. ఇంకొకటి అంటే చాలా మంది ఆడియన్స్ కూడా మాట్లాడుకున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయనకు మూవీలు ఉన్నాయి, మూవీస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, పెండింగ్ వర్క్ లోనే లైన్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఆయన ఇక్కడ వచ్చి వర్క్ చేస్తే అక్కడ పిఠాపురం ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారు, అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? ప్రధాన కథానాయకుడే కాబట్టి 40 days 50 days ఒక మినిమం ఒక సినిమా షూటింగ్ అనుకుంటే ఏం చేస్తారు, అసలేంటి, పూర్తిగా అక్కడ ఉండి మాకు సేవ చేయగలడా అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా అప్పుడు ఓట్లు వేయాలన్నప్పుడు ఆలోచించారు. బట్ అది ఎంతవరకు వాస్తవం? ఎంత ఆలోచించినా ఇందాక అనుకున్నామే ఆ ఇద్దరు ఓట్లు కలుస్తున్నాయి అని, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలుతుంది అని, ఏది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కన్సాలిడేట్ అవుతుంది అనుకున్న ప్రాసెస్ లో మరి ఇంకెవరు గెలవాలి? అక్కడ చాయిస్ లేదు ప్రజలకి, చాయిస్ లేదు ప్రజలు. అందుకోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఇప్పుడు మనం నిజాయితీగా మాట్లాడుకుంటే నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు, నియోజకవర్గంలో ఉండే ఎంపీలు ఎంతమందో మీరు చెప్పండి. అది కూడా నిజం, కరెక్ట్. అసలు సమావేశాలకు వెళ్తుంది ఎంతమంది? వాళ్ళ అటెండెన్స్ తీయండి. అసలు వాళ్ళకి ఏమి రోగం సమావేశాలకు వెళ్ళటానికి? లోక్సభ సమావేశాలకి వెళుతున్న సభ్యుల అటెండెన్స్ బయటికి తీయండి. వీళ్ళు కనీసం సమావేశాలకు కూడా హాజరు కాకుండా వీళ్ళు ఎలగబెడుతున్న ఘనకార్యాలు ఏంటి? వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం తప్పితే. ఇప్పుడు ప్రతి ప్రజాప్రతినిధికి ఒక వ్యాపారం ఉంది చూడండి. 100%. మరి ఉన్నప్పుడు మరి వీళ్ళు వ్యాపారాలు చేస్తారా, రాజకీయాలు చేస్తారా అనే మాట ఎందుకు మాట్లాడరు? అంటే సినిమా యాక్టర్లే తేరగా దొరికారా వీళ్ళకి? సినిమా యాక్టర్లు అయితే అడిగేస్తారు. మరి మీరు అసలు వ్యాపారాలు ఎందుకు, రాజకీయ నాయకులు కానీ ఎవరు మాట్లాడరు? అసలు ఎందుకు ఉండాలి రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఎందుకు? అసలు అది మాట్లాడాలి కదా. మరి అలాంటప్పుడు ఆయన వృత్తి కోసం, ఆయన తిండి కోసం ఆయన సంపాదించుకుంటారేమో, సినిమాలు చేసుకుంటారేమో, దానికి తగ్గట్టు షూటింగ్స్ పెట్టుకుంటారేమో. బట్ ఎలా అయితే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారో అలానే ఆంధ్రాలో కూడా ప్రజలు మార్పు కోరుకొని ఓట్లు వేశారని ఇప్పటిదాకా అనుకుంటున్నాం. బట్ రిజల్ట్స్ వస్తే గానీ తెలియదు అసలు ప్రజలు ఏ మార్పు కోరుకున్నారు. ఏదైనా 4వ తారీఖు ఈ పాటికి అంతా అయిపోయి ఉంటది. మళ్ళీ అయిన తర్వాత ఇట్లానే కూర్చొని మాట్లాడదాం, అసలు ఎందుకు గెలిచారు, ఎవరు గెలిచారు ఏంటి, ఓడిపోతే ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.